ఇదిగోండి. ఇప్పుడు ఈ మెంతికూర పప్పు, మెంతికూర ఉడికిన పప్పు, ఉల్లిపాయ, కారము, సాల్టు, పసుపు, వెల్లుల్లి, కరివేపాకు. ఫస్ట్ ఆవాలు వేస్తున్నానండి. ఆవాలు బాగా చిట్లాలి. చిట్లాక ఒక స్పూన్ ఉద్దిపప్పు, ఒక స్పూన్ శనగపప్పు పోపులో వేస్తున్నాను. చలికాలం కదండి, ఎలా ఉన్నారు అందరూ? వింటర్ సీజన్కి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డైలీ సొంటి పాలు తాగండి. ఏం కోల్డ్ ఉన్నా తగ్గిపోతుంది, కోల్డ్ రాదు. నేనైతే డైలీ మార్నింగ్ సొంటి పాలే తాగుతున్నా అండి. చాలా హెల్త్కి మంచిది. ఓకే, పోపులన్నీ వేగినవి చూడండి. పోపులన్నీ ఎర్రగా, పోపు దినుసులన్నీ ఎర్రగా వేగాక ఇప్పుడు ఉల్లిపాయలు, 1 కప్పు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసారు. ఈ ఏరియాలో ఎలా ఉంది చలి? బాగా ఎక్కువగా ఉందా? మాకైతే చాలా చలి అండి ఇక్కడ. ఇవ్వండి, ఇలా ఉల్లిపాయలు బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి బాగా. ఇప్పుడు ఇది వెల్లుల్లి పోపులో వేసుకునేసేయాలి. వెల్లుల్లి కొంచెం చిట్కా మతక దంచి అది పోపులో వేసుకునేయాలి. నెక్స్ట్ కరివేపాకు, ఇవన్నీ బాగా వేగాలండి. బాగా ఫ్రై అయ్యాక ఎర్రగా ఫ్రై కావాలి. చూడండి, ఇలా ఎర్రగా ఫ్రై కావాలి. నేను అప్పుడప్పుడు ఒక వీడియో చేస్తుంటానండి, ఏమనుకోవద్దండి. నాకు కొంచెం వర్క్ ఎక్కువగా ఉండేది మూలాన నేను చేయట్లేదు. ఇప్పుడు ఇది వీడియో చేస్తున్నాను. మొన్న అరుణాచలం ఉత్సవాలు జరుగుతూ ఉండింది, రథోత్సవము. అది వీడియో పెట్టాను, అందరు చూసారా? నా వీడియోలో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా బాగా దోరగా ఫ్రై అవ్వాలండి. ఇది ఉల్లిపాయ, వెల్లుల్లి, కరివేపాకు, బాగా ఫ్రై అవ్వాలండి. ఈ వింటర్ సీజన్లో కర్పూరలాకు ఉంటుంది కదండి, ఓమాకు. అది ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే జలుబు చేసిందంటే ఆ ఆకులు తీసి రసం పిండి పాలాడలో పోసేయండి. కోల్డ్ చిన్నపిల్లలకు ఉంటే తగ్గిపోతుంది. మరి కొంచెము పెద్ద పిల్లలుగా ఉంటే ఆ ఆకులకు కొద్దిగా సాల్ట్ పెట్టి ఇవ్వండి.
బాగా నమిలి ఆ జ్యూస్ అలా మింగుతుంటే కూడా కోల్డ్ కఫము అంతా తగ్గిపోతుందండి. చూడండి ఎర్రగా ఫ్రై అవుతున్నాయి. చూడండి ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఎర్రగా. కొద్దిగా ఫ్రై అయిందంటే అప్పుడు మెంతికూర కట్ చేసి పెట్టుకున్నాం కదండి. మెంతికూర నేనైతే ఇది పెద్ద కట్ట, ఒక కట్ట తీసుకున్నాను. పప్పు వచ్చి ఒక 50 గ్రాము దాల్ ఉడకపెట్టి, ఎక్కువ ఉడకపెట్టకూడదండి, కొద్దిగా పలుపుగా ఉండాలి, గట్టిగా ఉండాలి కందిపప్పు. అలా ఉడకపెట్టుకోవాలి. ఒక 50 గ్రామ్ అయితే చాలు. ఇది మెంతికూర కట్ట, పెద్ద కట్ట తీసుకున్నాను దీనికి ఫ్రైకి. ఇక చూడండి ఎర్రగా ఫ్రై అయ్యింది. చూడండి రెడ్ కలర్, మెరూన్ కలర్ వస్తుంది. ఇలా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఈ మెంతాకు ఉంది కదండి, శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టాను. ఇది ఇందులో వేయాలండి. ఇందులో వేయాలండి. వేసి ఇలా కలుపుతూ ఉండాలండి. ఆ వాటర్ అంతా తగ్గాల. కొంచెం దగ్గరకు అయిందంటే తర్వాత వాటర్ అంతా ఇది అవ్వాలండి. వాటర్ అంతా తగ్గిపోవాలి. కొద్దిగా వాటర్ ఉంటుంది కదా, కడిగి వడబోసి పెట్టాను, అయినా కానీ లైట్గా కొద్దిగా వాటర్ ఉంటుంది. వాటర్ అంతా తగ్గిపోతుంది. అంటే మెంతాకు తింటే తెలుసు కదండి, ఆరోగ్యానికి ఎంతో మంచిది. డైలీ కూడా తీసుకుంటే చాలా మంచిది. ఈ ఫ్రై రూపంలోనో, లేకపోతే పప్పు రూపంలోనో, అట్లా లేకపోతే నైట్ చపాతీ చేసుకునేటప్పుడు 4 మెంతాకు ఇలా లైట్గా రోస్ట్ చేసి పిండిలో వేసి తీసుకు చపాతీల్లో కూడా కలుపుకుంటే హెల్త్కు చాలా మంచిదండి. సరేనండి, కొంచెం బాగా మగ్గాల. ఆకుకూర మగ్గితే తర్వాత మనము సాల్టు, పసుపు, కారము వేయచ్చు. ఆ తర్వాత దించబోయే ముందు దాల్ తీసి పెట్టుకున్నా కదండి, దాల్ వేసేసి కొద్దిగా ఫ్రై చేసేయాలి. ఇదంతా వేసాక కూడా లాస్ట్లో బాగా ఫ్రై చేయాలండి. బాగా ఆయిల్ వేసి, పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏదో మీరు ఏ ఆయిల్ వాడితే ఆ ఆయిల్, ఇంట్లో బాగా ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. లాస్ట్లో ఈ చలికాలం కోల్డ్ అయిపోయింది. నేను అందరికీ, మా ఇంట్లో కూడా అసలు ఇదిగోండి ఇలా బాగా ఫ్రై అవ్వాలి.